ప్రియ దేవుని బిడ్డలు, దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి అంశము తప్పు మార్గాలను తప్పించే మార్గం. పరిశుద్ధుడైన దేవుడు తనను పోలిన నరుని చేయాలని ఉద్దేశించి తన స్వరూపములో తన పోలిక చొప్పున ఆదామును అతని నుండి హవ్వను సృజించిన సంగతి మనకు తెలిసినదే. ఆ దంపతులు ఒకరినొకరు ఏకీభవించి అపవాది మాట విని తమ్మును సృష్టించిన దేవుని ఆజ్ఞను మీరి దేవుని స్వరూపాన్ని చెరిపి వేసుకున్నారు. క్షమాపణ పొందక దేవుని సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నారు. వారు చేసిన నేరము పాపమై అది తమకును తమ సంతానమునకును మరణాన్ని, నాశనాన్ని తెచ్చిపెట్టింది. ఆ పాపము యొక్క తీవ్రతను బట్టి సందర్భానుసారంగా దానికి పేరులు మారుతూ ఉంటాయి. సాతాను ఎన్ని తంత్రాలతో ప్రవేశించి విశ్వాసులలో నాశనము తెస్తాడో వాక్యపు వెలుగులో గ్రహించగలుగుతాము. ఆత్మ నడిపింపు కొలది వాటిని మనం పరిశీలిద్దాం. మొదటిగా మనము పాపము అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేద్దాం. పాపాన్ని సిన్ అని అంటాము. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని మాటను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. రోమిలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఆ పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడి ఉంటుంది. కాబట్టి రోమిలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే ఏదైనా ఒక పని చేసిన వాడు దానికి తగిన జీతము తీసుకును గనుక మన పితరులు చేసిన పనికి జీతమును వారి వారసులమైన మనము పిత్రార్జీతముగా మరణశిక్షను అనుభవించుచున్నాను. సాధారణముగా పాపములు రెండు రకాలు. ఒకటి జన్మ పాపము, ఇది పితరుల నుండి వచ్చినది. రెండవది కర్మ పాపము, ఇది మనము చేతులారా చేసుకునే పాపము. దానిని గూర్చి పౌలు గారు ఇకను దానిని చేయున్నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు అని రోమిలు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విధమైన జన్మకర్మ పాపాల నుండి విడిపించువాడు లోకములో ఎవడనూ లేడు. దానికోసము ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ తమకున్న ఆర్థిక స్తోమతలను వినియోగిస్తూ చేసిన పాపాలకు విముక్తి పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ధర్మకార్యము పాపాలను తీసివేయగలిగితే దేవుడు లోకానికి దిగివచ్చి సిలువలో రక్తము కార్చవలసిన పని లేదు. అయితే ఆ ధర్మ కార్యములు దేవుడికి ఇచ్చు రక్షణకు నడిపించే వీలుంటుంది. కొర్నేలి అనే శతాధిపతి ఒకడున్నాడు. అతడు భక్తిపరుడు, బహుదాన ధర్మాలు చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేసేవాడు, నీతిమంతుడు, యోధాజనులందరి వలన మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు. అంతేకాకుండా దేవుని వాక్యం వినుటకు ఆసక్తి కలిగిన వాడు అని మనం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి 33వ వచనం వరకు మనం చదివినట్లయితే ఇవన్నీ మంచి లక్షణాలే. అయినా అతడు పరలోకానికి వారసుడు కాలేడు. ఈ సుగుణాలన్నీ అతని దేవుని వాక్యము వినడానికి దాహోదపడ్డాయి. ప్రభువు అతన్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు. పేతురును పంపించి అతనికిని తన బంధుమిత్రులకును క్రీస్తును గురించిన సువార్తను వినిపించాడు. వినిన వారందరూ రక్షణ పొందగా వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినట్టు మనము అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 45, 46 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. పౌలు గారి యొక్క ధర్మశాస్త్రము నందలి బాహుని క్రీస్తు సంఘమును హింసింపచేసింది. అదే ఆసక్తి తన జీవితమును మార్చివేసింది. తరువాత పరితాపము పొందిన వాడై పూర్వము దోషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఉంచినందున క్రీస్తు యేసుకు కృతజ్ఞతలునై నా తేలిక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అని తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఇలా చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి మూర్ఖ ఆలోచన పాపమే అని సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనంలో మనకి తెలపబడుతూ ఉన్నది. సకల దుర్నీతి పాపమే అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసము కానిది కూడా పాపమే అని రోమిలు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. చేయనెరిగియు చేయకుంటే కూడా పాపమే కలుగుతుంది అని యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి
ఉన్నది. పాపమును హృదయంలో దాచుకొని ఎంత భక్తి వైరాగ్యాలను కలిగి ఉన్నా అవి మనలను పాపరహితులుగా చేయజాలవు. యేసుక్రీస్తు అనుగ్రహించు రక్షణ ప్రతి మనుషుడు పొందవలసినదే. క్రీస్తు నందున్న విశ్వాసము ద్వారా మాత్రమే పాపమునకు ప్రాయశ్చిత్తము పొందగలము. పాప పంకిలమైన ఈ లోకంలోని పాప శరీరాన్ని వదిలి పరమపదించవలసి మనమందరము ఉన్నది. పాపక్షమాపణ పొందిన వారే పరలోకంలో ప్రవేశించగలరు. పరిశుద్ధ గ్రంథ సారము ఇదే. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో తెలపబడి ఉన్నది. కనుక దేవుని దాసులమైన మనము మరి దేనికిని ఎవరికిని దాసులము కాకూడదు అని మనము గుర్తించుకోవాలి. ప్రియ శ్రోతలు, మరి పాపము గురించి నేర్చుకున్నాము. దుర్నీతి గురించి మనము ధ్యానం చేద్దాం. అన్యాయము అని కూడా చెప్పవచ్చును. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడిని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడిని అభిమానము చూపకూడదు. లేవీకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో మరి రాయబడి ఉన్నది. ఈ దినాలలో నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉందో న్యాయ సభల్లో న్యాయము అంత ఉందని మనం సామెతగా చెప్తూ ఉంటాం. ఎక్కడ చూసినా దుర్నీతి, లంచగొండితనం భయంకరంగాను నిర్భయంగాను కొనసాగుతూ ఉంది. ఈ దుర్నీతిని కొనసాగించు వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. దుర్నీతిని బట్టి సంపాదించినది తన ఆత్మను రక్షిస్తుందా? ఒకడు దుర్నీతి ద్వారా ధనార్జన చేసి బిడ్డలను ఉన్నత స్థాయిలోనికి తెస్తాడు. వాళ్ళు ఉద్యోగరీత్యా తలో దేశానికి పోతారు. చివరకు ఆ తల్లిదండ్రులు ఆలనా చూసే దిక్కే లేక కుక్కచావు చస్తూ ఉంటారు. ఏమి ప్రయోజనం? సొలొమోను రాజు సమస్తమును సంపాదించి లోకమునంతా అనుభవించి చివరకు పెదవి విరిచి చెప్పింది ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి అని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దుర్నీతి వలన ఆత్మకు లభ్యమయ్యేవి నరకమే. యేసుని రక్షకునిగా స్వీకరించి నీతిమంతునిగా తీర్చబడాలి. దుర్నీతి పరుల నుండి వేరుపరచబడాలి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనకి తెలుపబడుతూ ఉన్నది. మరి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారు మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని రోమిలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, సంఘ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. దేవుని యందు నిలిచి ఉన్నటువంటి మనము ఏమి ఎన్నిక చేసుకుంటున్నాము. కనుక మరి రేపటి దినమున అతిక్రమము అనేటువంటి దాని గురించి మనం మరి ధ్యానం చేద్దాం. ఈ వాక్యము ఇంతటితో దేవుడు దీవించునుగాక. ఆమేన్.